అండి చిటికెడు సరుపుతో ఇంట్లో ఉండే ఎలకలన్నీ పరారైపోతాయని మీకు తెలుసా? చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఫేస్ పౌడర్ అలానే ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటే చాలండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం. ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ పౌడర్ ఇలా అదొక 1/2 టీ స్పూన్, ఇదొక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఈ విధంగా 2 మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసామనుకోండి, మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. మనం బయటికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం కదండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా మనం డబ్బులు ఆదా చేసుకోవచ్చండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ పౌడర్తో మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, పిండి జల్లించేటప్పుడు ఈ విధంగా పిండి జల్లిస్తూ ఉంటాం కదండి. పిండి జల్లించినప్పుడు ఈ విధంగా పిండి అనేది పక్కకు తొలగిపోతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈజీగా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా గ్లాస్ తీసుకుని పిండిని ఈ విధంగా బోర్లించేసి ఇలా జల్లెల్లోని అక్కడక్కడ ఈ విధంగా అనుకుంటూ ఉన్నామనుకోండి, పిండి అనేది మనకి మీదకి రాకుండా ఉంటుంది, పక్కకు కూడా తొలగిపోకుండా ఉంటుంది. మన పని కూడా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా మనం టీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పంచదార అయితే వేసి తాగకూడదు కదండి. షుగర్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే కంట్రోల్ అవుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. పంచదారకి బదులుగా ఈ విధంగా కొద్దిగా బెల్లం వేసేసి ఈ విధంగా టీ పెట్టుకున్నామనుకోండి, టీ కూడా మంచి టేస్టీగా ఉంటాయి. అలానే షుగర్ కూడా ఎక్కువగా పెరగకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. టీ కూడా మంచి టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. సో ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో మనం ఎక్కువగా పంచదార వేయకూడదు కాబట్టి ఇలా బెల్లం వేసేసుకుని టీ పెట్టుకున్నామనుకోండి, టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి. సో మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. టిప్ నెంబర్ 4. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పిండి అయితే ఇడ్లీ పిండి ఇలా పట్టుకొని నైట్ అలా ఉంచేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పిండి పొంగిపోదు కదా, అంటే మనకి పిండి పొంగితే మంచి టేస్టీగా ఉంటాయండి, ఇడ్లీ అయినా దోశ పిండి అయినా కూడా. సో ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. పిండి పొంగదు అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ ద్వారా చక్కగా మనకి పిండి అయితే టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ పిండిలో ఒక గ్లాసు ఇలా హాట్ వాటర్ని తీసుకుని పిండిలో పెట్టేసామనుకోండి, పిండి చక్కగా పొంగుతుంది. మార్నింగ్ మనం దోశలు వేసుకున్న, ఇడ్లీ వేసుకున్న చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 5. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలా కొద్దిగా సర్ఫ్ తీసుకోవాలండి. ఒక స్పూన్ వరకు సర్ఫ్ తీసుకొని, ట్యాబ్లెట్ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మనకి ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ, ఇలా ఏ ట్యాబ్లెట్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ వరకు సర్పు, అలానే ట్యాబ్లెట్ ఎక్స్పైరీ ట్యాబ్లెట్ పౌడర్, అలానే దీనిలో కొద్దిగా నెయ్యి, అలానే దీనిలో వరిపిండి కానీ గోధుమ పిండి కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వరిపిండి అయితే వేస్తున్నాను. ఇలా ఈ మొత్తం కూడా మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా చపాతీ పిండిలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవటం వల్ల మనకి ఇలా ఇందులో ఉన్నటువంటి మిశ్రమం అంతా చక్కగా కలుస్తుంది. ఇలా మొత్తం కూడా చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా కూడా మొత్తం ఇలా కలుపుకొని ఇలా మిక్సింగ్ చేసేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ బాల్స్ని నైట్ టైంలో మనం కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర, సెల్ఫుల్లో అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి ఇలా మనకి ఎలుకలు అయితే పరారైపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీటి ఘాటుకి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి అందకుండా పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు తెలియక తినేస్తూ ఉంటారు, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆ పిల్లలకైతే దూరంగా పెట్టుకోండి. అలానే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఎలకలు ఉన్న ప్లేస్లో ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ అయితే పెడుతూ ఉంటాం కదండి, వాటికి వాటర్ అందకుండా చూడండి. ఎందుకంటే వాటరు
ఈ మిశ్రమాన్ని తిన్న తర్వాత వాటర్ తాగాయంటే అవి చనిపోవండి. ఈ విధంగా అవి చనిపోవాలి అంటే వాటర్ అనేది వాటికి అందకుండా పెట్టుకోండి. సో వీటికి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా ఈ మిశ్రమాన్ని తిన్నా చనిపోతాయి. ఎందుకంటే వాటికి దూరంగా వాటర్ ఉంచామనుకోండి, వాటర్ అందుబాటులో ఉండకుండా ఉంటాయి కాబట్టి అవి చనిపోతాయి. సో వాటర్ ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా అయితే మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని మీకు ఏలకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి, చక్కగా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నాను. జిల్లేడు ప్లాంట్స్ అయితే మీకు దగ్గరలో అవైలబుల్గా ఉంటే జిల్లేడు కొమ్మలు తీసుకొచ్చి అవి ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో పెట్టినా కూడా వాటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అలా కూడా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో, ఏ టిప్స్ యూజ్ఫుల్గా అనుకుంటున్నారో తప్పకుండా ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సో మరి ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.